ప్రభుత్వం రైట్ టు ఇంటర్నెట్ ఒక బేసిక్ రైట్ చేయనున్నట్లు తెలంగాణ గవర్నర్ మొన్న స్పీచ్లో ప్రకటించారు. ఇప్పటికే కేరళ హైకోర్టు రైట్ టు ఇంటర్నెట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ అని ప్రకటించింది. అనురాధ బాసిన్ కేసులో సుప్రీంకోర్టు కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో భావ వ్యక్తీకరణ హక్కులో రైట్ టు ఇంటర్నెట్ అనేది ఒక భాగం అని చెప్పింది. తెలంగాణ గవర్నర్ గారి స్పీచ్లో రైట్ టు ఇంటర్నెట్ అనేది బేసిక్ రైట్, దానికి యాక్సెసిబిలిటీ, ఎఫోర్డబిలిటీ కూడా పెంపొందిస్తున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అంటే ఇంటర్నెట్ యాక్సెసిబుల్గా, ఇంటర్నెట్ ఎఫోర్డబుల్గా ఉండాలన్నమాట. దేశవ్యాప్తంగా డిజిటల్ అడాప్షన్ అనేది చాలా ర్యాపిడ్ పేజ్లో జరుగుతుంది. ఇదే దిశగా తెలంగాణ కూడా ర్యాపిడ్ పేజ్లో ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ పెంచనుంది. రైట్ టు ఇంటర్నెట్ ఒక బేసిక్ రైట్గా అందరూ యాక్సెస్ చేయాలన్నా, అందరూ ఎఫర్ట్ చేయాలన్నా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, డిజిటల్ లిటరసీ పెరగాలి. ఆ దిశగా మన ప్రభుత్వం కృషి చేయబోతోందని చెప్పి కూడా తమిళసై ప్రకటించారు. రైట్ టు ఇంటర్నెట్ బేసిక్ రైట్ అని చెప్పినప్పటికీ యాక్సెసిబిలిటీ అంటే చాలా రిమోట్ ఏరియాస్లో ఇప్పటికి కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కొంచెం కష్టమే. దాంతోపాటు దీనిపైన డిజిటల్ లిటరసీ, అసలు చాలా వరకు ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా వాడాలి అనే దాని మీద ఇంకా చాలా ప్లేసెస్లో అవగాహనే లేదు. దాంతోపాటు హై స్పీడ్ డేటా అనేది ఇంకా కూడా సుదూర స్వప్నంలానే ఉంది చాలా పల్లెటూళ్ళలో. ఇవన్నీ కనుక మనం అడ్రస్ చేస్తే ఖచ్చితంగా రైట్ టు ఇంటర్నెట్ అనేది ప్రజలందరూ యాక్సెస్ చేయగలరు. అదే దిశగా హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాపిటల్గా తయారు చేయబోతున్నట్లు గవర్నర్ ప్రకటించారు. మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్ పేజ్లో మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. తెలంగాణలో ఒక డెడికేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని అలాట్ చేయబోతున్నారంట. 50 to 100 acres ల్యాండ్ ఇచ్చి మరి చాలా పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఇవ్వబోతున్నారంట. సో భవిష్యత్తులో హైదరాబాద్ మరియు తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కాబోతున్నాయంటే అతిశయోక్తి లేదు.